కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కాపాడేందుకే వైసీపీ నేతలు బూతుల పురాణం మొదలుపెట్టారని మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శించారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన అసభ్య వ్యాఖ్యలను ఆయన ఖండించారు. జగన్ ప్రోత్సాహంతోనే బూతుల పురాణం మొదలైందని మండిపడ్డారు. వైసీపీ నేతలకు 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు రాలేదన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో బాబాయ్ వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉండగా జరిగిన ఈ వ్యవహారాలన్నీ కూడా సిట్ రిపోర్ట్లో బయటపడ్డాయి. జంతువుల కవ్వు గురించి, రసాయనాల గురించి మొత్తం అన్నీ కూడా బట్టబయలైనాయి. ఈ వాస్తవాలను డైవర్ట్ చేయటానికే బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని కాపాడటానికి బూతుల పంచాంగం మొదలుపెట్టారు. మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు వచ్చి ఇళ్లలో ఉన్న మహిళలను తిడతా ఉన్నారు. అసభ్యకరమైన భాష, నిన్నే చెప్పారు పశువులు కూడా మాట్లాడవని. ఆ భాష మాట్లాడి ఇవాళ జైలు పాలయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఆడుతా ఉన్న జగన్ నాటకంలో భాగంగా అంబటి రాంబాబు బూతులు మాట్లాడాడు. అట్లాగే జోగి రమేష్ రచ్చగొట్టే ప్రసంగాలు. ఏంటి ఈ బూతుల పురాణంతో వైసీపీ పార్టీ భ్రష్టు పట్టిపోయింది. ప్రజలు అసహించుకుంటా ఉన్నారు.